गोविंद सुंदर पदाम्बुजमग्नचित्तो मंदाकिनी तुलितमञ्जुलवाक्प्रवृत्या लोकं समस्तमकरोधवदूतपापं तं वेङ्कटाख्य गुरुवात्मनि भावयामः। संसारदावानलज्जभावः समागताय भवदुःखिरञ्जः भवन्ति मोघामृतशेखरुष्टास्तौमेकचिर्वेङ्कटदेशिकाङ्घ्री नारायणांग्रि नवनीरजमत्तबृंगं वन्ति प्रपत्ति सरसीचरराजहंसं पौराणिक परममुक्तमतत्वबोधं श्री श्रीनिवास गुरुपुङ्गवमाश्रयेयम्। श्रीमद्रामाय स्वरूपाय महात्मने रामभक्ति प्रबोधाय कृष्णदासाय ते नमः। श्रीरंगराज चरणाम्बुजमूलदासं श्रीकाञ्चीपूर्णराज पदाब्जभृङ्गं श्री वेंकटेश भरतञ्जमराळराजं श्री विष्णुदास गुरुपुङ्गवं मानतोऽस्मि। नीलातुङ्गस्थनगिरितटे शुद्धमुद्बोध्य कृष्णं पाराज्यं स्वं श्रुतिशिरसिद्धमज्जापयन्ति स्वोच्चिष्टायां त्रयनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूयैवास्तु भूयः। अन्नवयल पुதுவை ஆண்டாள் அரங்கத்துள் பன்னு திருப்பாவை பல்பதியும் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பா மாலை பூமாலை சோடிக் கொடுத்தாலை சொல்லும் சோடிக் கொடுத்தல் சொடற்கொடியே தொல் பாவை பாடி அருளவல்லவனுடையம் நாடி நீ வேங்கடவன்றி இது எங்காம் இம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு ஆண்டாள் దివ్య తిరువదిగలే శరణం। పరమ భాగవతులందరికీ కూడా సాష్టాంగ ప్రణామములు అర్పించి ఈనాటి ధనుర్మాస వ్రత దీక్షలో ముఖ్యమైనటువంటిది విశేషమైనటువంటిది రోజు ఈ రోజు ఎందుచేతనగా అంటే ఏకాదశి తిథి 33 కోట్ల మంది దేవతలు ఈ రోజు మనకి దేవాలయాలన్ని చోట్ల కూడా ఉత్తర ద్వార దర్శనం అనేటటువంటిది ఏర్పాటు చేస్తూ ఉంటారు। ఆ ఏర్పాటు చేసినటువంటి వాటిల్లో అసలు ఏకాదశికి ఈ పేరు ఎలా వచ్చిందని చూస్తే నెలకి మనకి 2 ఏకాదశులు ఉన్నాయి। 24 మొత్తం ఆ 24లో స్వామివారు యోగ నిద్ర నుండి చాతుర్మాస్య దీక్షలోకి ఆ చేసే ముందులో ఆ వచ్చేటటువంటి తొలి ఏకాదశి అయితే అక్కడ నుంచి ఈ రోజు మనకి వచ్చేటటువంటి ఏకాదశి నిద్ర నుంచి మేలుకుంటూ ఉంటారు। అందుకే ఉత్తర ద్వార దర్శనం అనేటటువంటి ఏర్పాటు చేస్తూ ఉంటారు। మురా అనేటటువంటి రాక్షసుడితో పీడింపబడేటటువంటి దేవతలంతా మహావిష్ణువును ప్రార్థించారు। రాక్షసులు మనకి అన్ని అవతారాలలో ఏం చేస్తున్నారంటే పీడింపబడటం బాగా ఎక్కువైతే శ్రీమన్నారాయణని వేడుకుంటూ వస్తాం। ఆయన దుష్ట శిక్షణార్థం అవతారాలు అవతరించి వాళ్ళని సంహరిస్తూ వస్తూ ఉంటారు। అట్లా ఈ మురా అనేటటువంటి రాక్షసుడితే పీడింపబడుతూ ఉన్నారు। వెళ్ళిపోయారు, విష్ణుదేవుని వద్దకు వచ్చి ప్రార్థన చేశారు। దీంతో మురతో యుద్ధం చేస్తూ ఆయన సింహపతి అనే గుహలోకి ప్రవేశిస్తాడు। అలా అలా ఆ గుహలోనికి వెళ్ళిపోవడంతో ప్రవేశించడంతో స్వామిని శక్తి నుంచి ఏకాదశి అనే స్త్రీ ఉద్భవించి మురను సంహరిస్తుంది। ఏకాదశి అనేటటువంటి స్వామి యొక్క శక్తి అంతర్గత శక్తి తీసుకోండి, లేకపోతే బాహ్యమైనటువంటి శక్తి। ఆయన పరమ పురుషుడు, కాలానుగుణంగా ఏది సంకల్పం చేస్తాడో ఆ విధంగా జరుగుతుందా వెళ్ళిపోతుంది। ఎందుకంటే ఆయనే మొత్తం అంతా కూడా నడిపించేటటువంటి పరతత్వము పరమాత్మ కాబట్టి ఆయన యొక్క సంకల్పంతో ఈ ఏకాదశి అనేటటువంటి స్త్రీ ఉద్భవించి మొరను సంహరిస్తూ ఉంటుంది। కొంతమంది రాక్షసులకి వీళ్ళకే అప్పచెప్పాడు సంహరించేటటువంటి బాధ్యత। ఆ విధంగా మొర అనేటటువంటి రాక్షసును సంహరించిన తరువాత విష్ణు సంతోషించి వరం కోరుకోవాలని అడుగగా ఈవేళ ఉపవాసం ఉన్నవారికి మోక్షం కలిగించమని ఆమె కోరుతుంది। ఈ రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించమని విష్ణుమూర్తిని వేడుకుంటుంది। ఆ స్వామి యొక్క
తథాస్తు అని అనడంతో పాటు వారికి వైకుంఠ ప్రాప్తిని కలుగుతుంది అనేటటువంటిది ఈ రోజు మనం ఆ దేవాలయాలను సందర్శించి తీర్థ ప్రసాదాలు వినియోగించి ఉపవాస దీక్ష అంటే ఏమీ తినకోకుండా ఉండడము, విష్ణువుని నామస్మరణ చేసుకోవడం, తెల్లవారులు కూడా జాగరణ చేయడం, అట్లాగే శివరాత్రి రోజు చేస్తూ ఉంటాం. అట్లాగే దానితో మన యొక్క వ్రత దీక్ష మొత్తం అంతా కూడా పరిసమాప్తం అవుతుంది. కాబట్టి ఈ 2 రోజులు కూడా మనకి 3 రోజులు, ఇవాళతో 3 రోజులు సరే, ఆ 3 రోజులకి కూడా సద్వినియోగం చేసుకుని ఈ రోజు మనం 26వ పాశురం యొక్క అర్ధ వివరణను మననం చేసుకుంటూ ఉందాం. 26వ పాశురం. శ్రీకృష్ణ పరమాత్మ గోపికల మాటలు విని పరమానందంతో వారినే చూచుతూ ఉండిపోయెను. వారి దివ్య ముఖమండలమును, నేత్రములను, వక్షస్థలములను, నడుములను చూచుతూ ఇతర విషయ స్పృహలేనంతటి వ్యామోహములో పరవశమై ఉండెను. ఆయనే వచ్చినటువంటి ఆ గోపికల్ని ఈయనే ఎందుకంటే శ్రమపడి వచ్చారు కాబట్టి తదేకమైనటువంటి దీక్షతో తదేకమైనటువంటి విధంగా చూసుకుంటూ విషయ స్పృహలైనటువంటి వాడుగా ఒకసారి దానిలో లీనమైపోతూ ఉంటారు. అట్లా ఆ విధంగా వెళ్ళిపోయినటువంటి ఆ స్వామి వారి మాటలను మరికొన్ని వినవాలని కోరికతో ఒక సంశయమును ఆవిష్కరించును. గోపికలారా, నన్నే కోరి వచ్చినామని చెప్పినారు, మరలా నీకిష్టమైనచో పర అను వాద్యము నిన్ను అనుచున్నారే. మేమేదో నిన్నే కోరి వచ్చామని చెబుతానే ఉన్నారు. ఇంకొకటి దాని అంతర్యంగా అంటే లోపల ఇంకొక మాట ఉన్నది. అది బయట చూస్తే ఆయన సర్వ సంకల్పుడు కాబట్టి ఆయన తెలిసిపోతుంది. కాబట్టి ఈ గోపికలను ఉద్దేశించి ఆయన చెప్తూ ఉంటే ఏమయ్యా అంటే పర అనేటటువంటిది ఒక వాద్యం అనేటటువంటిది ఎమ్మనుడు కోరికతో వచ్చి ఉన్నట్లున్నారని అడుగగా ఉద్దేశం ఏమి